హౌ కెన్ ఐ లీవ్ ఇట్? మీరొక్కరే ఏం చేయగలరు చెప్పండి. విజయ, ఆ మాట అనొద్దు. మహాత్మా గాంధీ ఒక్కడు నడుంకొడితే దేశమే ఆయన వెనక వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఒక్కడే. ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మన్యమే అతని వెంట వచ్చింది. భగత్ సింగ్ ఒక్కడే. యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది. నిజమే, కానీ ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు, ఉద్రేకం వేరు, ఉద్వేగం వేరు. కానీ ఇప్పుడు మనుషులు పక్కింట్లో హత్య జరుగుతుంటే తనింట్లో దుప్పటి ముసుగేసుకుని పడుకునే మనస్తత్వం, మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకుని తప్పించుకునే మనస్తత్వం. నేను ఒప్పుకోను. నడుంగట్టే మనుషులుంటే పిడికిలు బిగించే మనుషులుంటారు. ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దుక్కే యువకులుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించే వరకు నేను నిద్రపోను. అమ్మా, ఈ మొత్తం సంవత్సరంలో నీ అంత అదృష్టవంతుడు మరొక లేడయ్యా. పంచదార కూడా చప్పరం చేశావు, ఇన్సూరెన్స్ దిగమింగేసావు, ఏ కేసు లేకుండా. నిదానంగా అంటావేంటి పనుజీ? అగ్ని సాక్షిగా పేద అదృష్టవంతుడు అయిపోయాడు మన రాజనాల. మరి తీయండి దక్షిణ. అయ్యా ఇవ్వండి, 1,00,000 రూపాయలు. నాకు కాదండి, స్వామీజీకి సమర్పించండి.